హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ గేమింగ్ ఎపిసోడ్ నెంబర్ 6. ఈ ఎపిసోడ్లో మనం అనుకున్నట్టుగానే మనం కట్టపోయేది ఐరన్ ఫామ్ అనమాట. మన బ్రీడింగ్ హాల్ చాలా మంచిగా పనిచేస్తుంది. విలేజర్స్ ఎక్కువ అయిపోయారు కూడా. మేము కొంతమందిని కిల్ చేయాల్సి వచ్చింది గాయస్. మొత్తం మా ఇంటి చుట్టూ విలేజర్సే గాయస్. దానికి చాలా టైం వేస్ట్ అయింది. ఇంటి చుట్టూ గాయస్ అంత విలేజర్స్ వచ్చారు. మీకు చూపిద్దాం అనుకున్నాం గాయస్, కానీ రికార్డ్ చేయలేదు. అండ్ ఇప్పుడు మన ఐరన్ ఫామ్ కావాల్సినవి వెళ్ళి చూద్దాం గాయస్. చాలా పెద్దదే. మీకు ఒక్క లేయర్ చూపిస్తాం గైస్, మిగిలిన 2 లేయర్లో ఆఫ్లైన్లో చూపిస్తాం. ఆఫ్లైన్లో కట్టేస్తాం గైస్, చూపియం. ఎందుకంటే చాలా టైం పడుతుంది గైస్ ఒక లేయర్కి. 2-3 లేయర్స్ ఉంటే ఇంకా చాలా టైం పడుతుంది గైస్, అందుకే చేయట్లేదు. ఒక లేయర్ చేస్తాం అంతే. ఇంకా మనం వెళ్ళి చూద్దాం గైస్ మనకు కావాల్సింది. ఇంకా మేము కట్టేది అయితే కాంక్రీట్తో గైస్. మీరు ఏ బిల్డింగ్ బ్లాక్ అయినా తీసుకోవచ్చు. మేము కలర్ఫుల్ కాంక్రీట్స్తో కడుతున్నాం. బెడ్, గ్లాస్, ఇంకా మీకు పవర్ వేసి విలేజెస్ పైకి తీసుకెళ్ళడానికి మేము కలర్ చేసి పెట్టుకున్నాం గైస్. గోల్డ్ అంతా వీటికి అయిపోయింది. నెక్స్ట్ నేమ్ ట్యాగ్స్ గైస్. మూడు మేము 3 లేయర్ కడుతున్నాం కాబట్టి 3, ఇది ఎక్స్ట్రా అంతే గైస్. అంతే, మనకు కావాల్సింది అంతే. చుట్టూ సైన్స్ కూడా చేసి పెట్టు, నేను అంతసేపు ఈ లేయర్ కడతా. అండ్ గైస్ ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ 3x3 ఏరియా తీయాలి గైస్. 1 2 3 1 2 3 ఇంతే గైస్. 3x3 ఏరియా. ఇలా 5 బ్లాక్స్ కిందకి వెళ్ళిపోండి గైస్. 1 2 3 4 ఇంకొక బ్లాక్ గైస్. ఇలా చుట్టూ తీసేయండి గైస్ ఫస్ట్. అండ్ గైస్ మొత్తం తీస్తాను, ఇది మధ్యలోదంతా. ఇప్పుడు మేము కట్టే ప్లాన్ ఏంటంటే ఈ వాల్స్కి కూడా కాంక్రీట్ పెడదాం గైస్, అప్పుడే లుక్ బాగుంటుంది. మొత్తం ఇలా కాంక్రీట్ పెడితే లుక్ ఉంటుందని పెడుతున్నాం. నైట్ అయింది గైస్, పడుకోవాలి ఇప్పుడు, లేదంటే చాలా డేంజర్ నైట్. పడుకో చిట్టి. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది గైస్, కాంక్రీట్ కొద్దిగా తెచ్చుకుంటే బెటర్, ఎందుకంటే చాలదు. ఇప్పుడు మనం ఓ సర్కిల్ క్రియేట్ చేయాలి గైస్ కాంక్రీట్తో. అది కూడా చూడండి గైస్. 1 2 3 ఈ టైప్ చేద్దాం గైస్. ఆ టైప్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ. సెంటర్ బ్లాక్ గైస్, ఇటు 2 ఉండాలి ఇక్కడ మధ్యలో. 1 2 3 4 5 6 7 8 9 అనమాట. 9th తర్వాత 10th బ్లాక్లో ఒక బ్లాక్ పెట్టాలి గైస్. ఆ తర్వాత ఇటు 2 5 అయింది గైస్ టోటల్. ఆ తర్వాత ఒక బ్లాక్ ఇలా వచ్చి 3 గైస్. 3 1 2 3. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి 2 అయింది గైస్. మళ్ళీ ఇది 1, మళ్ళీ ఇక్కడ ఒకటి పెట్టి 2 గైస్. 1 తర్వాత మళ్ళీ 2, తర్వాత 3 గైస్. ఆ తర్వాత మళ్ళీ 5 గైస్. 2 3 4 5. ఇదే మెథడ్ గైస్, మొత్తం సర్కిల్ చేసేయాలి మనం. అండ్ గైస్ మొత్తానికి అయిపోయింది, సర్కిల్ మొత్తం పూర్తి చేసేసామన్నమాట. ఇప్పుడు మేము ఫ్లోరింగ్ కూడా ఇచ్చేస్తున్నాము, ఎందుకంటే వైట్ కాంక్రీట్ లుక్ చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది. అందుకని మొత్తం ఇది చేసేస్తాం గైస్. ఇది చేసేసిన తర్వాత మీకు థర్డ్ స్టెప్ చెప్తాను, అప్పటిదాకా కట్ చేస్తాను గైస్. ఎందుకంటే ఈ ఫామ్ వచ్చేసి చాలా టైం టేకింగ్ గైస్, ఈజీయే కానీ. అండ్ గైస్ మొత్తానికి అయిపోయింది, చూసారు ఎంత నీట్గా ఉందో. ఇంతే గైస్. నెక్స్ట్ మన ప్రాసెస్ కొద్దిగా టెంపరీ బ్లాక్స్ అవసరం, వెళ్ళి తెచ్చేసుకుందాం టెంపరీ బ్లాక్స్. టెంపరీ బ్లాక్ ఫస్ట్ వాటర్ బకెట్ చేయాలి గైస్, మర్చిపోయాం. వాటర్ బకెట్ చేసిన తర్వాత టెంపరీ బ్లాక్స్ వాటర్ తీసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ బకెట్ గైస్, నెక్స్ట్ ఇక్కడ బకెట్ గైస్, అండ్ మధ్యలో తీసుకొని ఈ లాస్ట్ బకెట్ వేయండి గైస్. ఈ లాస్ట్ బకెట్ గైస్. ఆ తర్వాత ఇక్కడ తీసుకోండి, థర్డ్ బ్లాక్లో ఇక్కడ ఒకటి వేయండి గైస్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకోండి, ఆ థర్డ్ బ్లాక్లో ఇట్లా లాస్ట్ వేయండి గైస్.
మళ్ళీ ఇక్కడ ఒకటి తీసుకోండి గైస్. ఈ ఫస్ట్ బ్లాక్ ఈ టేప్ వేయాలి గైస్, అండ్ మళ్ళీ ఈ టేప్ వేయాలి గైస్. ఆ తర్వాత ఇక్కడ వాటర్ బకెట్ తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ గైస్, మొత్తం రిపీట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ వేయాలి, ఇక్కడ వేయాలి, ఇట్లా లాస్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ వేయాలి గైస్. ఇక్కడ ఇక్కడ ఒకటి గైస్, మొత్తానికి అయిపోయింది. చుట్టూర్తా పెట్టేసాం గైస్. వాటర్ కరెక్ట్గా ఇక్కడ దాకా ఫ్లో అవ్వాలి గైస్. వాటర్ ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ స్టెప్ మర్చిపోకూడదు గైస్. నెక్స్ట్ స్టెప్ చేసే ముందు ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఒక వాటర్ బాకెట్ తీసేసుకుందాం, ఇక్కడ వేద్దాం, బయటకు వెళ్దాం, తీసేద్దాం. అండ్ ఇప్పుడు మనం స్లీప్ వేసి రేపు పొద్దున్నే వద్దాం గైస్ మళ్ళీ, లేదంటే మాప్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తే మన పనికి. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది టెంపరీ బ్లాక్స్ గైస్, కొద్దిగా ఎక్కువగానే కావాలి. అండ్ మనం ఫస్ట్ స్లీప్ వేద్దాం గైస్, పొద్దున్నే వెళ్దాం. చిట్టి స్లీప్ అయ్యి. అండ్ గాయస్ మొత్తానికి పొద్దున అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం. టెంపరీ బ్లాక్స్ ఎందుకు ఇప్పుడు చెప్తాను గైస్. ఇప్పుడు మనం కొన్ని బ్లాక్స్ హైట్ వెళ్ళాలి మన గోళం స్పాన్ ఏరియా క్రియేట్ చేయడానికి. అండ్ పైకి వచ్చేసాం. ఫస్ట్ ఇక్కడ ఒకటి పెట్టాలి గైస్, ఇక్కడ ఒకటి గైస్. ఆ తర్వాత మీరు ఈ బ్లాక్ పైకి ఎగరండి, ఇది తీసేయండి గైస్. ఒక బ్లాక్ పెట్టండి, ఇది 1. ఈ కింద తీసేయండి గైస్. ఇప్పుడు మనం 1 పెట్టాం కదా గైస్. ఆ తర్వాత 2 3 4 5 6 7 8 9 10 11 12 13 20 21 20 గైస్. 20 తర్వాత మనం పెట్టాల్సింది చిట్టి లైమ్ కాంక్రీట్ మర్చిపోయా తీసుకురా. నేను వాటర్ బకెట్ వేసాలే. పెట్టండి గైస్. ఆ తర్వాత ఇక్కడ టెంపరీ బ్లాక్ 2 3 ఇంకో బ్లాక్ గైస్. 3 బ్లాక్స్, 2 కాదు 3. అండ్ ఏదైనా 3 సైడ్స్ పెట్టుకోండి గైస్. మేము ఇటు 3 సైడ్లు పెట్టుకుంటున్నాం. ఓన్లీ 3 సైడ్స్ గైస్. ఇది వచ్చేసి 4 సైడ్ అనుకోకండి. యాక్చువల్ మామూలుగా అయితే అన్ని ఫార్మ్స్ 4 సైడ్ ఉంటాయి గైస్, ఇది మాత్రం 3 సైడే. ఈ టెంపరీ బ్లాక్ తీసేయాలి గైస్. బెడ్లు తెచ్చావా చిట్టి? అన్నీ మర్చిపోతున్నాం గైస్. బెడ్ తెచ్చిన తర్వాత కలుస్తాను మిమ్మల్ని. అండ్ గైస్ మొత్తానికి బెడ్స్ తెచ్చేసామన్నమాట. ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి గైస్. ఇలా 3 పెట్టాలి. గ్లాస్ తెచ్చావా చిట్టి? అండ్ గైస్ అన్నీ మర్చిపోతున్నాం గైస్. గ్లాస్ కూడా తెచ్చుకోండి మీరు. తెచ్చుకున్న తర్వాత కలుస్తాను మళ్ళీ. అన్నీ కట్లే అయిపోతున్నాయి. అండ్ గైస్ చిట్టి గ్లాస్ తెచ్చాడు. నాకు ఈ చిట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏయ్ ఇక్కడే నేను తీసుకుంటా. అండ్ గైస్ మనకు ఇప్పుడు ఇక్కడ పెట్టాలి గైస్ ఒకటి. అండ్ ఇలా పెట్టండి గైస్ మీరు, సేమ్ అన్ని వైపులా. ఇక్కడ వేస్ట్ గైస్, ఇక్కడ పెట్టని అవసరం లేదు, ఇక్కడ పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ ఒకటి. అండ్ తర్వాత ఇక్కడ గైస్ ఇలా సేమ్. ఇటు కూడా గైస్ సేమ్. దాని తర్వాత అది 3 బ్లాక్స్ చేయాలి గైస్ మీరు. సేమ్ ఇంతే. ఇలా పెట్టండి గైస్. మళ్ళీ ఇలా. ఆ తర్వాత ఇక్కడ బ్లాక్ పెట్టండి గైస్. ఇంతే సేమ్ మొత్తం మూసేయాలి.
3 blocks guys, 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇంతే గైస్, ఇలా మొత్తం కవర్ చేసి ఇక్కడ విలేజర్స్ చేయాలి. గ్లాస్ తేపో చిట్టి, మొత్తం తెచ్చేయొద్దు. అండ్ సేమ్ ఇక్కడ అంతా ఫిల్ చేయాలి గైస్ చెప్పినట్టే. 3 blocks చేసేయాలి మొత్తం. ఇది జాంబీ పడేసే ప్లేస్ గైస్, ఇక్కడ కూడా మీరు 3 blocks పెట్టాలి. రండి ఇక్కడ ఒకటి గైస్, మొత్తానికి అయిపోయింది. ఈ 3 దాంట్లో మీరు విలేజెస్ చేయాలి గైస్, ఇక్కడ అంతా చేయాలి గైస్. అండ్ బై మిస్టేక్ F3 వస్తాను. అండ్ ఇక్కడ నుంచి పాత్ చేయాలి గైస్, అగో చిట్టి చేస్తున్నాడు. మనం కూడా హెల్ప్ చేద్దాం గైస్ ఇక్కడ నుంచి పెట్టుకుని. అండ్ గైస్ మొత్తానికి పాత్ చేసేసాం. ఇక్కడ రేల్స్ పెట్టాలి గైస్. చూడండి గైస్, ఈ టెక్నిక్ నా పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ రేల్స్ కొన్ని పవర్ రేల్స్ తీసేసుకుందాం గైస్, ఎందుకంటే ఇప్పుడు మనకి వాటితోనే పని ఉంది. విలేజెస్ తీసుకెళ్ళాలి మనం పైకి అని చెప్పాను కదా గైస్, ఎక్కువ పెట్టను. అండ్ ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి గైస్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి పెడదాం. యాక్టివేషన్ కావాలి 1. అండ్ ఇక్కడ వద్దు గైస్, ఇక్కడ పవర్ రైల్ పెడదాం, మళ్ళీ కష్టం అవుతుంది. చిటి రెస్టారెంట్ టార్చ్. అండ్ గైస్ ఇప్పుడు విలేజర్ ఒక్కసారి ఆ బటన్ వస్తే విలేజర్లు వెళ్తారు గైస్. ఇక్కడ వస్తారు గైస్. చిట్టి రెడీనా? అంతా రెడీనా? అండ్ విలేజర్ వెళ్తున్నాడు గైస్, ఫస్ట్ విలేజర్. అండ్ చిట్టికి రైల్స్ అవసరమైన ఎంత గైస్ అంత నా దగ్గర ఉన్నాయి, వెళ్ళి చిట్టికి ఇద్దాం. అండ్ ఫస్ట్ విలేజర్ పడ్డాడు గైస్, మైన్ కార్డ్ తీసేయి. అండ్ గైస్ ఇక్కడ మైన్ కార్డ్ తీయను గైస్, ఇక్కడ లోపలికి వచ్చి బై మిస్టేక్ విలేజర్ని కొట్టాను గైస్. మీరు అలా కొట్టకండి, వాటర్ బకెట్తో పైకి వచ్చేయచ్చు మీరు. ఇప్పుడు నెక్స్ట్ విలేజర్ని పంపిద్దాం. అండ్ గైస్ ఈసారి మిస్ అయింది, ప్రతిసారి పర్ఫెక్ట్గా రాదు గైస్, ఏదో ఒకసారి మిస్ అయిపోద్ది. మీరు మాత్రం ఇది ట్రై చేయండి గైస్, చాలా ప్రాక్టీస్ కావాలి. నా వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ గైస్ ఒక డైమండ్ పికెక్స్ బ్రేక్ అయిపోయింది గైస్, ఫార్చ్యూన్ 3ది. మళ్ళీ కొత్తగా చేసుకున్నాను ఎమరల్స్తో. ఆ షుగర్ కేన్ ఫామ్ చాలా అక్యురేట్గా పనిచేస్తుంది కాబట్టే, లేకపోతే చేసేవన్నీ కాదు. మళ్ళీ మైన్ కార్డ్ పెట్టేసి లాంచ్ చేద్దాం గైస్, అప్పుడు విలేజర్ మళ్ళీ. అండ్ గైస్ ఇప్పుడు 3వ విలేజర్ గైస్, ఇది అయిపోగానే పని అయిపోయినట్టే ఆల్మోస్ట్. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ స్లీప్ వేసి మళ్ళీ పొద్దున్నే చెప్తాను గైస్ ప్రాసెస్. అండ్ గైస్ ఇప్పుడు మనకు కావాల్సింది కొద్దిగా స్లాబ్స్ ఇందులో ఉన్నాయి, లేకపోతే చేసేసుకుందాం గైస్. కాంక్రీట్తో స్లాబ్స్ చేయలేం గైస్.
ఇప్పుడు నేను మామూలుగా క్వార్ట్జ్ స్లాబ్స్ చేస్తున్నాను గైస్, అది సేమ్ కలర్ ఉంటుంది. అండ్ పైకి వెళ్ళి స్వీప్ వేద్దాం. చిట్టి పడుకో. అండ్ గైస్ జాంబిన్ కూడా వేయాలి, నైట్ మంచిది, మర్చిపోయాను నేను. చిట్టిగాడు అన్నీ గుర్తు చేయడానికి భలే భలే మంచోడు గైస్, గుర్తు చేస్తాడు అన్నీ. అండ్ మొత్తం మనం ఇప్పుడు రెడీ చేద్దాం గైస్, జాంబీ పక్కకి వెళ్ళిపోకుండా కేజ్. అండ్ 2 బ్లాక్స్ పెడదాం గైస్, జాంబీ పక్కకి వెళ్ళిపోకుండా. అండ్ గైస్ ఇక్కడ షెడ్ కూడా చేద్దాం, జాంబీ కాలిపోకుండా బాగుంటుంది. గైస్ ఇంతే సరిపోద్ది. ఇక్కడ జాంబీని వేయాలి గైస్ మనం, ఇక్కడ కాదు గైస్, ఇక్కడ వేయాలి గైస్ జాంబీని. సో మనం ఇలా నుంచుంటే వాడు ఇలా వస్తాడు, వేసేయచ్చు గైస్ ఎలాగోలా. కొద్దిగా వెనక్కి వెళ్దాం గైస్. నేను గైస్ ఇప్పుడు పర్ఫెక్ట్ పడేయచ్చు అనుకుంటున్నా. ఇక్కడ కూడా తీద్దాం, ఆగండి. అండ్ గైస్ ఇంతే గైస్, ఇప్పుడు జామీ తేయడమే పని. ఇది మీకు ఎడిట్ చేయను గైస్, ఎందుకంటే తెలియాలి కదా మీకు కూడా జామీని పర్ఫెక్ట్గా పడేయాలని. జామీ కనిపించాడా? ఇంటి పైన 3 క్రీపర్లు ఉన్నాయి గైస్, జాంబీ మాత్రం కనిపించట్లే. చూద్దాం గైస్ జాంబీ ఎక్కడైనా కనిపిస్తాడేమో. ఇదంతా లైటింగ్తో నింపేసాం గైస్ అనవసరంగా, ఇక్కడ జాంబీనే స్పాన్ కాడు. అండ్ గైస్ ఇక్కడ ఒక్కటేసారి చూడండి గైస్, 3 ఉన్నారు జాంబీస్. దొరకమన్నప్పుడేమో దొరకరు కానీ. అండ్ గైస్ మనకు కావాల్సింది ఒకడే, 3 కాదు, ఒకటి కిల్ చేయాలి మనం, ఇద్దరిని గైస్ ఇన్ఫాక్ట్. అండ్ గైస్ మొత్తానికి జాంబీ మిగిలాడు. ఇప్పుడు మనం అక్కడ తీసుకెళ్ళాలి. అమ్మో నేను అయిపోయేలా ఉన్నా. అండ్ గైస్ ఆర్మర్ లేదు గైస్, అందుకే ఐరన్ ఫామ్ కొద్దిగా ఇంపార్టెంట్. అండ్ గైస్ మర్చిపోయాం గైస్, రైల్స్ పైన జాంబీస్ రారు. సో మనం ఫస్ట్ రైల్స్ కూడా తీసేయాలి. అండ్ గైస్ మనకు కావాల్సింది ఒక జాంబీనే. ఒకరిని కొడతా, వీడు నా ఎమ్మటి వస్తున్నాడు గైస్, చాలు సరిపోద్ది. ఒకడు వస్తే చాలు గైస్, వాడు వస్తాడు. అదే ఎంత క్రాస్కున్నా ఆడు చిన్న బొక్కల నుంచి కూడా రాగలడు. రెడీగా ఉండాలి గైస్, మనం ఆ బొక్కలో మాత్రం పడకూడదు. ఇది గైస్ హోల్. అండ్ గైస్ రీస్పాన్ అయిపోయాను మొత్తానికి. అక్కడికి వెళ్తే మనకు కలెక్ట్ అవుతాయి అవి. అండ్ మీరు అక్కడ పడేయండి గైస్, వెంటనే వాటర్ బకెట్ వేసి పైకి తీయండి గైస్. వాటర్ బకెట్ లేదు, చిట్టి ఆల్రెడీ పడేసాను. నేమ్ ట్యాగ్ తీసుకెళ్ళి పెడదాం, కానీ నా వస్తువులన్నీ లోపలే పడ్డాయి. ఇది కాదు గైస్, ఇది
అండ్ గైస్ చిట్టి ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్పాడు. వాడు ఫస్ట్ వెళ్తాడంట, అప్పుడు జాంబీ వాడికి అట్రాక్ట్ అవుతాడు. అప్పుడు నేను లోపల దిగి వాటర్ బకెట్ వేసుకుని పైకి వస్తాను గైస్. ఎలాగో డే కూడా అయిపోతుంది. అడు ఎవరిని చూస్తున్నాడు? ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? అండ్ గైస్ ఈ టెక్నిక్ వర్క్ అవుతుంది గైస్, మీరు కూడా చేయండి. అండ్ ఇప్పుడు దీనిపైన ఇది వేసుకుని పైకి వెళ్ళిపోవాలి గైస్. వచ్చేసాను మొత్తానికి. దీనిపైన ఒక టెంపరీ బ్లాక్ పెట్టండి గైస్. ఇలా దీనికి పక్కనకి ఈ బ్లాక్ పెట్టండి. బ్లాక్ ఏమైంది? చిన్న కొద్దిగా వెనకెళ్ళు. బ్లాక్ వచ్చేసింది గైస్. ఇప్పుడు మనం అండ్ ఫస్ట్ నేమ్ ట్యాగ్ పెట్టాలి గైస్. నేమ్ ట్యాగ్ పెట్టి రావణాసుర అనే పేరు పెట్టాం గైస్ మొత్తానికి. వచ్చేసింది గైస్, అయిపోయింది. ఇంకా ఈ క్వాచ్ ల్యాబ్స్ తీసేసుకుని ఇది అంతా రిమూవ్ చేసిన తర్వాత కలుస్తాను గైస్. అండ్ గైస్ మొత్తానికి చుట్టూరుతూ ఉన్నదైతే తీసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిపైన చుట్టూ 7 బ్లాక్స్ వెళ్ళాలి గైస్. 1 2 3 4 5 6 7 బ్లాక్స్ గైస్. అండ్ సేమ్ ఇటు కూడా 1 2 3 4 5 6 7 గైస్. అండ్ సేమ్ ఏ బ్లాక్ జాంబీ ఉంది ఇది గైస్. మళ్ళీ సేమ్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైమండ్ బ్లాక్ గైస్. 2 మెథడ్ ఉంటాయి దీనికి, ఆ 2 చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ పెట్టండి గైస్. ఆ తర్వాత ఇక్కడ పెట్టి ఇలా పెట్టండి గైస్. డైమండ్ షేప్లో రావాలి. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ లాస్ట్ గైస్. ఇప్పుడు చూడండి గైస్, ఈ మధ్యలో అంతా ఫిల్ చేయండి. మొత్తం ఇలా వేయాలి గైస్. ఇప్పుడు చిట్టి కూడా పైకి వస్తాడంట. వాటర్ బకెట్ వేద్దాం. సేమ్ గైస్ చుట్టుపక్కల. ఇది ఫస్ట్ మెథడ్ గైస్. సెకండ్ మెథడ్ కావాలంటే సింపుల్ మెథడ్ ఇలా చేయండి గైస్. ఎలా అంటే ఒక్కొక్క బ్లాక్ తగ్గాను గైస్ ప్రతిదానికి. చూడండి గైస్, ఇక్కడ ఒక బ్లాక్ ఇక్కడ పెట్టండి గైస్. ఇప్పుడు 6 అయింది. ఆ తర్వాత ఇంకా తీసుకోండి. చిట్టి నా దగ్గర కాంక్రీట్ అయిపోయింది. దెన్ గైస్ చిట్టి పైకి వస్తున్నాడు, ఉండండి. వచ్చాడు గైస్. లైమ్ కాంక్రీట్. నేను ఒక ట్రిక్ చెప్తున్నాను వాళ్ళకి. చూడండి గైస్, ఇప్పుడు మళ్ళీ అక్కడ 6 అయిపోగానే ఇప్పుడు 5 గైస్. 5 గైస్. ఆ తర్వాత 1 2 3 and 4 గైస్. ఆ తర్వాత 1 2 3 గైస్. ఆ తర్వాత 1 2 గైస్. ఆ తర్వాత ఇక్కడ 1 అయిపోద్ది. అండ్ టైంకి వర్షం పడుతుంది గైస్. స్లీప్ వేద్దాం. చిట్టి స్లీప్ అయ్యి. రాత్రి అవ్వలేదు గైస్, స్లీప్ వేయలేము. ఇప్పుడు ఇలానే చెప్తాను గైస్. సేమ్ అలానే మెథడ్ గైస్. మొత్తం డైమండ్ షేప్లో ఫిల్ అయిపోవాలి గైస్. మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత కలుస్తాను మిమ్మల్ని. ఓకే గైస్, మొత్తానికైతే అయిపోయింది అన్ని వైపులా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంతో కౌంట్ చేసుకోవాలి గైస్. 1 2 3 4 5 6 7. ఇది సెంటర్ బ్లాక్ గైస్. ఇది సెంటర్ బ్లాక్. ఇది తీసి జాంబీ ఉన్నాడు గైస్, అంటే ఇదే సెంటర్ బ్లాక్. ఇది పెట్టి దీనిపైన మళ్ళీ బ్లాక్ పెట్టి దీనిపైన ఒక స్లాబ్ పెట్టాలి గైస్. ఆ తర్వాత ఇది తీసేయండి. ఇప్పుడు ఇక్కడ వాటర్ బకెట్ వేయండి గైస్. అప్పుడు చూడండి గైస్, అంతా సమానంగా ఫ్లో అవుతుంది. ఇలా మొత్తం సమానంగా ఫ్లో అయిందంటే అయిపోయిందంటే గైస్ మొత్తం. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి కిల్లింగ్ ఛాంబర్ తయారు చేయాలి గైస్. గోళం ఇలా వస్తాడు గైస్, మెల్లిగా ఇలా పడతాడు గైస్. మెల్లిగా వెళ్ళి ఇందులో పడతాడు గైస్. ఇది కిల్లింగ్ ఛాంబర్ మనది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలో చూద్దాం. ఒక వాటర్ బకెట్ కలెక్ట్ చేసుకుందాం. అండ్ గైస్ మేమైతే ఈ టైప్ వెళ్దాం అనుకుంటున్నాం. అవసరమా ఈ టైప్ వెళ్దాం? ఈ టైప్ వెళ్దాం గైస్, బెటర్. ఓకే గైస్, ఈ టైప్ వెళ్దాం. ఫైనల్ 3 బ్లాక్స్ తవ్వండి గైస్, ఎందుకైనా మంచిది మీకు.
ఇది మొత్తం తర్వాత డెకరేట్ చేస్తాం గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాం అదంతా. అండ్ ఇక్కడికి వచ్చి మీరు ఇలా పైకి తవ్వితే మీకు ఓపెన్ అయిపోవాలి గైస్. 2 బ్లాక్స్లోనే ఓపెన్ అయిపోద్ది గైస్, ఎందుకంటే ఆల్రెడీ 5 బ్లాక్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనకి కావాల్సింది క్రాఫ్టింగ్ టేబుల్. నా దగ్గర లేదు చిట్టి క్రాఫ్టింగ్ టేబుల్, వెళ్ళి తెద్దామండు. అండ్ గైస్ ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ అవసరం, అందుకనే చేసావా సైన్స్? చీస్ట్ కూడా కావాలి, సైన్స్ ఇంకా చీస్టీ. హాపర్ అండ్ గైస్ వెళ్ళి హాపర్స్ ఇంకా చెస్ట్ తెచ్చిన తర్వాత కలుస్తాను గైస్ మిమ్మల్ని. అండ్ గైస్ మొత్తానికి మా దగ్గర ఉన్న ఐరన్ అంతా అయిపోయిందనమాట. హాపర్స్ తయారు చేసాం అనుకున్నాం కానీ తయారు చేయలే. ఇప్పుడు ఐరన్ కలెక్ట్ చేసి వచ్చి స్మెల్ట్ చేస్తున్నాం గైస్. ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది స్మెల్ట్. ఇప్పుడు మనం హాపర్స్ చేసుకోవాలి గైస్. హాపర్స్ చేసుకుని ఇంకా చీజ్ చేసుకుని వెళ్ళిపోవడమే గైస్. ఆల్మోస్ట్ అయిపోయింది బిల్డ్. ఇది ఒకటి చూపించేస్తాను గైస్. ఇంకా పైకి వెళ్ళి గ్లాస్ తీయాలి గైస్, అదొకటి తలనొప్పి, మిగిలిందంతా ఈజీనే. అండ్ ఇప్పుడు మనం వెళ్దాం గైస్. ఇక్కడ ఉంది గైస్ 42 ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది గైస్. అండ్ మాకు డైమండ్స్ కూడా దొరికాయి గైస్. లక్ ఉందని, లక్ ఉంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంట కదా గైస్, అలా దొరికింది. అండ్ గైస్ చిట్టి కొద్దిగా వుడ్ తీసుకురా అంతసేపు. ఇప్పుడు మనం చేయాల్సింది హాపర్స్ గైస్. టిక్కీ చూద్దాం. హాపర్స్ చీజ్ స్టిక్ కావద్దు, 4 ఉన్నాయి, ఇంకా 2 కావాలి. 2. అండ్ గైస్ మన దగ్గర 2 చీస్టులు తక్కువ అయ్యాయి గైస్. ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి, ఇదేంటి కనెక్ట్ చేసుకోవాలి, కనెక్ట్ అవ్వాలి గైస్ ఈ 2, అప్పుడే మీకు వర్క్ అవుతుంది. సేమ్ ఇంతే గైస్. ఇట్లా కూడా చీస్తుండాలి గైస్, కానీ లేదు, చిట్టి తెస్తున్నాడు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి. గైస్ ఒక తప్పు జరిగింది, ఉండండి. ఇది తీసి అటే పెట్టండి గైస్. నేను వైట్ కాంక్రీట్ బార్డర్ ఇక్కడ చూసుకుని కన్ఫ్యూజ్ అయ్యాను కొద్దిగా. 3 హాపర్స్ పడతాయి గైస్ మీకు. అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి గైస్. చీజ్ చేసి ఇక్కడ పెట్టు జల్దీ. అండ్ గైస్ మనం ఇప్పుడు ఫెన్స్ పెట్టాలి గైస్. 9 ఫెన్స్ 9 హాపర్స్ తీసుకోండి గైస్. ఫస్టే అలా పెట్టలేం, ఫస్ట్ ఇక్కడ పెట్టాలి గైస్ మీరు. డన్. అలా 3 ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేయండి గైస్. ఆ తర్వాత ఇటు పక్కన డన్ 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 గైస్. ఇలా 3 రావాలి. నెక్స్ట్ ఇక్కడ డన్. ఇక్కడ ఒకటి గైస్ అండ్ ఇక్కడ ఒకటి. 3 అయిపోయింది. ఇప్పుడు హాపర్ పెట్టాలి. లే 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 ఇంతే గైస్, మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గ్లాస్ పెట్టేయండి గైస్, ఇక్కడ అవసరం లే. ఇంతే గైస్ అయిపోయింది మనది కలెక్టింగ్ సిస్టమ్. అండ్ ఇక్కడ ఒక లావా బకెట్ వేయాలి గైస్. అండ్ గైస్ ఇక్కడ లావా బకెట్ వేయాలి గైస్. దీనిపైన ప్లేస్ చేస్తే వేయాలి గైస్. ఇగో దీనిపైన అక్కడ వేస్తే మొత్తం స్ప్రెడ్ అవుతుంది గైస్. ఇగోండి ఇలా
చూడండి గైస్, ఇలా స్ప్రెడ్ అవుతుంది. గోళం వస్తాడు, పడతాడు అండ్ కాలిపోతాడు గైస్. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి, పెద్ద పని ఉంది. ఇంకా కొన్ని ఫ్లోర్లు కడతాం గైస్. సేమ్ మీరు 250 బ్లాక్సే కదా గైస్ స్కై లిమిట్, అందుకని అక్కడ దాకా ఎన్ని వస్తాయని కడదాం అనుకుంటున్నాం గైస్. ఎన్ని వస్తాయని కడతాం గైస్. లైమ్ ఆరెంజ్ పెట్టుకుంటూ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాంబీ దగ్గరికి వెళ్ళాలి గైస్. అండ్ గైస్ ఇక్కడ రాగానే వాటర్ బకెట్ వేసుకోండి గైస్. నాకైతే అదే బెస్ట్ అనిపిస్తుంది. అమ్మో, కింద పడ్డా గైస్. అండ్ గైస్ పెద్ద మిస్టేక్ జరిగింది గైస్, లావా ఆక్సిడెంట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి గైస్. ఇలా ఇది తీయండి గైస్, కానీ ఇక్కడ కింద ఆక్సిడెంట్ అయింది కాబట్టి తీయలేము గైస్. ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళాము. మీరు చుట్టూ ఇక్కడ బ్లాక్స్ పెట్టేయండి గైస్, ఈ మెథడ్ వాడితే అప్పుడు రాదు. చూడండి గైస్, ఇదొకటి తీసేయండి అయిపోద్ది. 60 చిట్టి వెళ్ళి లావా బకెట్ తీసుకురా. అండ్ గైస్ అంతే, ఇప్పుడు వెళ్ళి ఒక లావా బకెట్ వాటర్ బకెట్ కాదు గైస్, లావా బకెట్ తీసుకురావాలి. ఇప్పుడు వెళ్ళి తెస్తాను గైస్. అంతసేపు మీకు కట్ చేసేస్తాను, ఎందుకంటే ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. అండ్ గైస్ మళ్ళీ ఆక్సిడెంట్ అయిపోయింది మొత్తం. ఇంతే గైస్, గోళం అయితే పడతాడు ఇప్పుడు. అంతే గైస్, మీకు చెప్పాల్సింది వీడియోలో అంతే. మీకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్టయితే, ఈ ఫామ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.